Hey guys, welcome back to our YouTube channel Randeeps, and as you read by the title, ఈ రోజు వీడియోలో మా ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ అయితే చూసేసేయండి. ఐ నో ఫ్రెండ్షిప్ డే అయిపోయి చాలా డేస్ అయింది, బట్ వీడియో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. సారీ ఫర్ ద డిలే గైస్. అండ్ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, బిలేటెడ్ విషెస్. మీరందరూ కూడా నా వర్చువల్ ఫ్రెండ్స్ కదా, నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. సో మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అండ్ మేమైతే రంజిత్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిపి గ్లోబ్ గ్రజ్ అనే ఒక ప్లేస్కి వచ్చాము. ఇది బుఫే ప్లేస్ అనమాట, గచ్చిబౌలిలో ఉంటుంది. యాక్చువల్గా అసలు ఫ్రెండ్షిప్ డేకి మీట్ అవుదాము అని చెప్పి వీళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేశారు. ఆల్మోస్ట్ 1 మంత్ ముందు నుంచే ప్లాన్ చేస్తూ ఉన్నారు. బట్ ఎవరు షూర్గా లేరు మీట్ అవుతామా లేదా అని చెప్పి. ఎవరి కమిట్మెంట్స్ వాళ్ళకు ఉన్నాయన్నమాట. బట్ ఫైనల్లీ ఆన్ ద డే అప్పుడు ఒకళ్ళకొకళ్ళు అందరూ డిస్కస్ చేసుకుని లాస్ట్ మూమెంట్లో కన్ఫర్మ్ చేశారు దట్ మీట్ అవుతాము అని చెప్పి. అండ్ ఆల్సో మాకు కూడా కొంచెం కమిట్మెంట్స్ ఉండినాయి. మీట్ అవుతామా లేదా అన్నది మాకు ఆఫ్టర్నూన్ వరకు క్లారిటీ లేకుండే. సో అందుకని చెప్పి మా ప్లాన్ కూడా కొంచెం అలానే ఉండింది, వెళ్తామా లేదా అని చెప్పి. బట్ ఫైనలీ వీ మేడ్ ఇట్ గైస్. ఆల్మోస్ట్ గ్యాంగ్లో అందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి, ఒక్క శ్రీకాంత్ బ్రోకి తప్ప. అండ్ చాలామందికి పిల్లలు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళు టోడ్లర్స్ అనమాట. పాపం ఈ మదర్స్కి ఇంటి దగ్గర వాళ్ళకి ఫీడ్ చేసుకోవడం అండ్ ఇక్కడికి వచ్చి కూడా పిల్లలకి ఫీడ్ చేసుకుంటూ కూర్చున్నారు. అబ్బాయిలు మంచిగానే ఎంజాయ్ చేశారు, కానీ అమ్మాయిలే అంటే లైక్ మదర్స్ పిల్లలకి ఫీడ్ చేసుకుంటూ కూర్చున్నారనమాట. వాళ్ళు అంత మూమెంట్ని ఎంజాయ్ చేయలేకపోయారు అనిపించింది. కోర్స్ ఫాదర్స్ కూడా హెల్ప్ చేశారులేండి, బట్ మెజారిటీ ఆఫ్ ద టాస్క్ వచ్చేసి మదర్స్కి ఫీడ్ చేసుకోవడమే కదా. అసలు వాళ్ళైతే తినట్లేదు. ఒకళ్ళేమో మొబైల్ కావాలంటారు, ఒకళ్ళేమో అటు వెళ్తానంటారు, ఒకళ్ళు ఇటు వెళ్తానంటారు. పాపం వాళ్ళని కంట్రోల్ చేయడానికి వీళ్ళకి టైం అంతా సరిపోయింది. మేము యాజ్ ఎ గ్యాంగ్ టైం స్పెండ్ చేసింది చాలా తక్కువ అనిపించింది ఈసారి, ఎందుకో కానీ. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, హనీవి ఇయర్ రింగ్స్ అనమాట, టెడ్డీ బేర్ లాగా ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి కదా. తను చాలా ఫ్లెక్స్ చేస్తూ ఉంది, నా టెడ్డీ బేర్ ఇయర్ రింగ్స్ చూసారా అని చాలా క్యూట్గా అడుగుతూ ఉంది. అండ్ ఆల్సో నాకు కూడా ఇయర్ రింగ్స్ నచ్చినాయి అనుకోండి. అండ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మేమైతే చెప్పాను కదా లాస్ట్ మినిట్లో మేము ప్లేస్ డిసైడ్ అయ్యాము. అసలు ప్లాన్ ఉందా లేదా అనేది మాకు లాస్ట్ మినిట్ వరకు తెలియలేకుండే. ఆఫ్టర్నూన్ ఆర్ టువర్డ్స్ ఈవినింగ్ మాకు ఈ ప్లాన్ కన్ఫర్మ్ అయిందనమాట దట్ వీఆర్ మీటింగ్ అని చెప్పి. ఇంకా అప్పుడు ప్లేసెస్ సర్చ్ చేయడం స్టార్ట్ చేశారు అందరూని. అండ్ అప్పుడు మాకు దొరికిన ప్లేసెస్ అలా చాలా లిమిటెడ్గా ఉన్నాయి. అండ్ ఆల్సో సండే కదా, ఫ్రెండ్షిప్ డే, సో అందుకని మ్యాక్సిమం ప్లేసెస్ చాలా వరకు ఫుల్ అయిపోయినాయి, అంటే బుక్ అయిపోయినాయి అనమాట. మాకు అంతగా ఎక్కువ దొరకలేదు ఆప్షన్స్, చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఆ రోజు ఫ్రెండ్షిప్ డే అవ్వడంతో చాలా వరకు ఫిల్ అయిపోయినాయి అనమాట. అండ్ ఆల్సో మేము కొంచెం లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నాం కదా, సో మా అందరికీ బుకింగ్స్ అనేది కొంచెం కష్టమైంది. బట్ ఫైనల్లీ వీ మేడ్ ఇట్. ఈ ప్లేస్కి అయితే మేము బుక్ చేసుకున్నాం అనమాట, గ్లోబ్ గ్రజ్ అని చెప్పి గచ్చిబౌలిలో. ఐ థింక్ ఇది 3rd టైం అనుకుంటే ఈ మెన్షన్ చేయడం ఈ వీడియోలో. నాకు ఎవరు స్పాన్సర్ చేయలేదు గైస్, మేమే మనీ పే చేసి మరీ వెళ్ళాము. అండ్ ఫుడ్ విషయానికి వస్తే నాకు చెప్పడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి. అక్కడ మీకు చూపించాను కదా, అది పైనాపిల్ అనమాట. మనకి యూజువల్గా బార్బిక్యూ నేషన్లో ఇస్తారు కదా పైనాపిల్, అది చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యే నేను మన ఎయిర్ ఫ్రైయర్ సిరీస్లో కూడా నేను చేశాను. టేస్ట్ నేను చేసింది 100 టైమ్స్ బెటర్గా ఉంది. బట్ ఇక్కడ వాళ్ళు పెరి పెరి సాస్ ఒక్కటి ఉంటుంది కదా, ఆ సాస్లో జస్ట్ కొంచెం డిప్ చేసి దాన్ని పైన గ్రిల్ చేసి, గ్రిల్ కూడా కాదు జస్ట్ హీట్ చేసి ఇచ్చేసారు అంతే, సర్వ్ చేశారు. టేస్ట్ అస్సలు బాగాలేదు, నాకైతే నచ్చలేదు అట్లీస్ట్. అండ్ స్టార్టర్స్ విషయానికి వస్తే ఫిష్ ఒకటి బనానా లీఫ్లో ర్యాప్ చేసి ఇచ్చారనమాట, అదొకటి నాకు కొంచెం మంచిగా నచ్చింది. రంజిత్కి అది నచ్చలేదు, బట్ నాకు నచ్చింది. చాలా సాఫ్ట్గా ఉందన్నమాట ఫిష్. అండ్ తర్వాత నాకు ప్రాన్స్ ఇంకొకటి నచ్చింది, అది కొంచెం చిల్లీ హనీ ఫ్లేవర్లో ఉన్నాయి, అంటే కొంచెం స్వీట్ అండ్ చిల్లీ ట్యాంగీ ఫ్లేవర్లో ఉన్నదనమాట ప్రానర్, నాకు అది బాగా నచ్చింది. అండ్ తర్వాత చికెన్వి 2 స్టార్టర్స్ తీసుకొచ్చారు, అండ్ ఆల్సో మటన్ కబాబ్ తీసుకొచ్చారంట, బట్ నాకైతే సర్వ్ చేయలేదు, ఓన్లీ చికెన్ సర్వ్ చేశారు. నాకు వింగ్స్ నాకు టేస్ట్ అంతగా నచ్చలేదు. నేను తిన్న అన్నిట్లో కూడా నాకు నచ్చింది ఓన్లీ ప్రాన్స్ అండ్ ఫిష్, వాటినే నేను కొంచెం రిపీటెడ్గా సర్వ్ చేయించుకున్నాను. మిగతావన్నీ కూడా టేస్ట్ చేసి అసలు నచ్చలేదని చెప్పి పక్కన పెట్టేశాను అనమాట. ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాపెండ్. సో మేము లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ వెళ్ళామని చెప్పాను కదా, మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది, అరౌండ్ 8:30 అలా వెళ్ళాము. సో అందుకని చెప్పి వాళ్ళు అప్పటికే టైర్డ్ అయ్యి ఉంటారు సర్వ్ చేసి మిగతా వాళ్ళందరికీను. ఇంకా ఏం చేయడం స్టార్ట్ చేశారంటే, పక్క టేబుల్స్ వాళ్ళకి సర్వ్ చేస్తూ అక్కడ మిగిలిన డిషెస్ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి మనకి సర్వ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది బుఫేనే, కానీ స్టార్టర్స్ అన్ని టేబుల్కి సర్వ్ చేస్తారనమాట. అండ్ వచ్చి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నారు, మీకు ఏమైనా కావాలా, టేస్ట్ ఎలా ఉంది అన్నట్టు ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. మేము ఫీడ్బ్యాక్ చెప్పిన తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేసి ఏమైనా మళ్ళీ తీసుకొస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసాము, తీసుకురాలేదు, అంటే మళ్ళీ సర్వ్ చేయలేదు. అండ్ ఆల్సో
మేము అడిగిన డిషెస్ కూడా మళ్ళీ రిపీట్ చేయలేదు. నాకైతే అంత మనీ పే చేసి వర్త్ అని అనిపించలేదు. ఇట్స్ జస్ట్ ఫర్ ద టైమ్ వీ హ్యావ్ స్పెండ్ దేర్ అంతే. ఫుడ్ అయితే నాకైతే హానెస్ట్లీ అంతగా నచ్చలేదు. టేబుల్లో సర్వ్ చేసిన స్టార్టర్స్ అయితే అట్లా ఉన్నాయి అని చెప్పాను కదా, పోనీ అట్లీస్ట్ మెయిన్ కోర్స్కి వచ్చేసరికి అన్న బాగుంటుందేమో అనుకున్నాను. చాట్ సెక్షన్, లైవ్ పిజ్జా అవన్నీ పెట్టారు, అదంతా బాగానే ఉంది. బట్ అండ్ ఆల్సో హలీం కూడా పెట్టారు. హలీం టేస్ట్ నాకు అంతగా తెలియలేదు. చికెన్ హలీం అంట అది. నాకు అంతగా చికెన్ ఆర్ మీట్ ఉన్నట్లయితే నాకు అనిపించలేదు. జస్ట్ ఓకే ఉంది. అండ్ ఆల్సో బఫే ప్లేసెస్లో మనం హలీం కూడా ఎక్కువ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేమనుకోండి. అండ్ కమింగ్ టు ద బిర్యానీ అండ్ మెయిన్ కోర్స్ ఏంటంటే వాళ్ళు గోంగూర పులావ్ టైప్, చికెన్ పులావ్ టైప్ పెట్టారు. అది కొంచెం ట్యాంగీగా ఉండడం అండ్ ఆల్సో ఫ్లేవర్ అంతగా బాగాలేదు. సో అది కూడా ఇంకా మాకు ఎక్కలేదన్నమాట. అండ్ క్రాబ్స్ది ఒక డిష్ పెట్టారు, సింగపూర్ క్రాబ్ కర్రీ అని చెప్పి ఏదో పెట్టారు. సో ఎక్సైట్ అయ్యి వెళ్ళి వేసుకుందాం అని చూసరికి అసలు అందులో పీసెస్ లేవు. వాళ్ళని సర్వ్ చేసి రీఫిల్ చేయమని అడిగితే వాళ్ళేమో ఇంకా టైం అయిపోయింది మేడం అన్నారు. ఇట్స్ జస్ట్ 9:30 ఆర్ 9:45 ఆ టైంకే వాళ్ళు టైం అయిపోయింది అన్నారు. మేము వచ్చిందే 8:30కి అండ్ మేము ఫుడ్ స్టార్ట్ చేసింది 9 o'clockకి. 9:30కి ఇట్లా అనేసరికి మాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యామన్నమాట. ఓవరాల్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ అయితే అట్లా ఉండింది. బట్ విత్ ద పీపుల్ చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసాము. ఇట్స్ యాజ్ యూజువల్ థింగ్ కదా, మేము అందరం కలిసామంటే మంచిగా టైం స్పెండ్ చేస్తాము. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ గుడ్. మంచి టైం స్పెండ్ చేసాము. రింగ్ బాగుందిరా. ఇదొక ఫ్రెండ్ ఇచ్చింది, ఇదొక ఫ్రెండ్ ఇచ్చింది. మీకు రెండు ఎక్కడి నుంచి వచ్చినాయి? చాలా బాగుందిరా. బాయ్. నాకు చూడు, నాకు చూడు. నా ఫ్రెండ్స్ కట్టారు రా. అదే పింక్ మ్యాచింగ్ ఎవరు కావాలంటే మ్యాచింగ్ ఇచ్చారు. పింక్ రింగ్ బాగుందిరా. నువ్వు ఎప్పుడు బ్రాండ్ ఓపెన్ చేస్తున్నావు చెప్పవని? ఇది నీ బ్రాండింగ్ నువ్వు బాగా చేసుకుంటావు, మార్కెటింగ్. దేని వాడుతుంది వాడుతుందా? తీయట్లేదు. అయిపోయింది అట్లా ఇవ్వండి. మీరు తీయకపోతే మీరు చూడు, మీరు ఖరాబ్ చేస్తున్నారు అని వీడే. లాస్ట్ వాడు ఇంకేం మిగిలినాయా లేపేద్దాం అన్నట్టు. ఇంకా వాడు పెళ్లి కాలేదు. సంబంధాలు చూస్తున్నారు కానీ అయ్యేటట్లేదు. క్యాష్ ఫీలింగ్ అసలు ఆల్రెడీ ఇక్కడ లేదురా. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్న అమ్మాయిని, అస్సాం అమ్మాయిని ట్రై చేస్తున్నాడు. తనకి ఫేవరబుల్గా అన్ని ఐటమ్స్ సర్వ్ చేస్తుంది. మోస్ట్లీ వర్కౌట్ అవ్వచ్చు. శ్రీకాంత్ అడుగు. సో చెప్పాను కదా, వెళ్ళిన వెంటనే మదర్స్ అందరూ కూడా కిడ్స్కి ఫీడ్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి టైం దొరికింది. అప్పుడు మేము అందరం కలిసి కొంచెం మంచిగా ఫన్ చేసుకోవడం స్టార్ట్ చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే హనీ అని ఉంది కదా, బ్లాక్ టీషర్ట్, తను మా అందరికీ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ వేసింది. సో దాన్ని చూపిస్తున్నాము. అండ్ ఆల్సో లాస్ట్లో కూర్చున్న అబ్బాయి ఉన్నాడు కదా, కొంచెం స్పెక్స్ పెట్టుకుని బియర్డ్ ఉంది, స్మార్ట్గా ఉన్నాడు. తనకి ఇంకా పెళ్ళి కాలేదు గైస్. సో తనని బాగా టీస్ చేస్తున్నాము. తన పేరు శ్రీకాంత్ అనమాట. అండ్ ఆల్సో సంబంధాలు చూస్తున్నాం. మా అన్నకి తనకు కనుక దొరికింది అనుకోండి, డెస్టినేషన్ వెడ్డింగ్కి మంచిగా ప్లాన్ చేసుకున్నాం అందరం కలిసి. గ్యాంగ్ అందరిలోనూ లాస్ట్ పెళ్లి తందే. సో అందరం కూడా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాము. లెట్స్ సీ ఎప్పుడు అవుతుందో. మా అన్నకి మంచి అమ్మాయి ఎప్పుడు దొరుకుతుందో చూడాలి. తన్ని మా వాళ్ళు బాగా రోస్ట్ చేస్తారు. బట్ కీపింగ్ ఎవ్రీథింగ్ ఎసైడ్ వీ హ్యాడ్ రియల్లీ గ్రేట్ టైం. చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము. చాలా తక్కువ టైం స్పెండ్ చేసాము, బట్ ఇట్ వాస్ రియల్లీ గుడ్. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఐ నో దిస్ ఈజ్ నాట్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో, బట్ దెన్ మీకు తెలుసు కదా నా లైఫ్లో జరిగేదాన్ని మీకు కొంచెం అప్డేట్స్ ఇస్తుంటాను. సో అదొక స్నిక్ పీక్ అన్నమాట. ఆ వీకెండ్ మా లైఫ్లో జరిగింది. అండ్ ఈ వీడియోకి ఇంతే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.